అసత్యాలు వద్దు, వాస్తవాలే ముద్దు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం. ఎన్కే న్యూస్. సిగ్గో పార్లమెంటులో మీరు ఓటింగ్ వేయడం, సిగ్గో మైనార్టీ వర్క్ బోర్డుకు మీరు మద్దతుగా ఓటు వేయడం, సిగ్గో మీరు మైనార్టీ వర్క్ బోర్డు ఆస్తులకు మీరు ఓటింగ్ వేయడం. టీడీపీ డామ్ వ్యతిరేకించండి మైనార్టీ బిల్లును, వ్యతిరేకంగా వర్క్ బోర్డు సవరణని వ్యతిరేకించండి, మైనార్టీ సవరణ బిల్లుని వ్యతిరేకించండి, మైనార్టీ బిల్లు సవరణని వ్యతిరేకించండి, వర్క్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించండి, వర్క్ బోర్డు సవరణ బిల్లును. 36 గంటల నిరాహార దీక్ష ఏదైతే నిన్న ఉదయం నుంచి మొదలుపెట్టి ఈరోజు 7 గంటల వరకు కొనసాగుతుంది. దీనిని మద్దతుగా వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా వచ్చిన సిపిఐ, సిపిఎం, సిపిఐఎం మరియు చాలా ఆప్కే ఆవాజ్ కమిటీ, అదేవిధంగా బిఎస్పి, అదేవిధంగా చాలా ప్రజా సంఘాలు, వీళ్ళందరినీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా వీరు మాత్రమే ఈ ఓపెడ్ బిల్లు గురించి, ఈ అమెండ్మెంట్ గురించి చాలా మంచి అవగాహన తీసుకొని ప్రజల్లో వెళ్తున్నారు. ఈ ఇండియా కూటమితో పాటు ఈ ప్రజా సంఘాలు చేస్తున్న ఈ పని చాలా గొప్ప పని. ఈ నిరాహార దీక్షకు ఒకటే కారణం, ఏదైతే 15 అమెండ్మెంట్స్ ఈ ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ తెస్తుందో అది ముస్లింల ఆర్థిక మూలాలను కంప్లీట్గా వారిని నాశనం చేసేదానికి ఒక పెద్ద ప్రయత్నం, కుట్ర. వాళ్ళు ఏదో మంచి చేస్తామని అమెండ్మెంట్ చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, మాకు అమెండ్మెంట్ అవసరం లేదు, ఎలా జరిగేది అలా జరుగుతుందని మేము అంటున్నాం. సో ఈ నిరాహార దీక్షలో భాగంగా మేము రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు అయినటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఇదే కోరుకుంటున్నాం. రేపు 10వ తేదీ లేదా అటు తర్వాతను ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి బీజేపీ కూటమి ప్రభుత్వం దానికి ఈ 3 పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో సపోర్టు తెలియజేయకూడదు, పైగా తిరస్కరించాలా. ఎందుకంటే మీ సపోర్టు వల్ల ఆంధ్రప్రదేశ్లోని వక్ఫ్ ఆస్తులే కాదు, మొత్తం దేశంలోని వక్ఫ్ ఆస్తులు పోయేదానికి మన ఆంధ్రప్రదేశ్ పార్టీలు కారణమవుతాయి. మిమ్మల్ని ముస్లిం సమాజము ఎన్నటికీ క్షమించదు. అంతేకాదు, రాబోయే కాలంలో క్రిస్టియన్స్ మరియు సిక్కులు మరియు హిందూ మాన్యాలు కూడా ఇదే ప్రాబ్లమ్స్ అయ్యేదానికి మీరే మార్గదర్శులు అవుతారు. కాబట్టి భారతీయులు ఎవరు మిమ్మల్ని క్షమించరు, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మేము వార్నింగ్ ఇస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు పార్లమెంటులో ఈ బిల్లును సపోర్ట్ చేయొద్దండి. థ్యాంక్ యూ.